ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, మీ కుటుంబాల కోసం శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకోవాలి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు అండి. ప్రతి వారి కుటుంబం మీద, క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేయటానికి సాతానుడు పొంచి ఉన్నాడు. వేటగాని మరి ఊళ్ళు వడ్డినట్లుగా వేటగాడు. అలాగా మన మీద వాడికి చాలా కోపం ఉంటుంది. అందుకనే ప్రతిరోజు వాక్యము, ప్రార్థన ఏ క్రైస్తవంలో ఉంటాయో ఆ వేటగాడు నేనేమీ చేయలేడు. 130వ కీర్తన 7-8 వచనాలు ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం మాకు ఎంతగానో ఏదో ప్రతిరోజు మేము బ్రతకడానికి ఉపయోగకరంగా ఉంటుంది తండ్రి. మా మార్గాన్ని సూచించేదిగా ఉంటుంది నాయన. ఇటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచమని, వారి సమస్యల నుంచి, వారి దోషముల నుంచి కూడా విడుదల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 7-8 వచనాలు మరి ముందు చేసిన ప్రార్థనలకు నిజంగానే ఏం దొరుకుతాయి, ప్రార్థన వల్ల ఏం దొరుకుతాయో చెప్పబడుతుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. దేవుని మీద ఆశ పెట్టుకోవడం అంటే దేవుడు ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవడం. మనం చేసిన ప్రార్థనలకు ఒక రోజున ఆయన మాట ఇస్తాడు కదా, ఆ మాట చాలా గొప్పదే. ఆ మాటను బట్టి మనం జీవించగలం. ఆ వాగ్దానమును బట్టి మనకి ధైర్యం వస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన నాట నుండి కూడా దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట కోసం బలిపీఠం కట్టినప్పుడు ప్రతిసారి ఒక్కొక్క మాట దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాడు. ఆ మాటను పట్టుకునే అబ్రహాము దేవునితో నడిచాడు. ఏ భక్తుడైనా సరే దేవుడిచ్చే ఆ మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే దేవుడు ఇస్తాడో ఆ మాట నేను నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట ద్వారా మనం బ్రతకగలుగుతాం, దేవుని మాట ద్వారా జీవించగలుగుతాం. అందుకనే నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు మార్గము అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. అన్నిటికంటే గొప్పది కృప. ఏం దొరుకుతుంది మనకి దేవుని మీద ఆశ పెట్టుకుంటే? ఏంటి, డబ్బు దొరుకుతుందా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు దొరుకుతాయా? ఏం దొరుకుతాయంటే వాటన్నిటికీ మించిన కృప దొరుకుతుంది. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది, దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవుని కృప గాని లేకపోతే ఏమున్నా సున్నా. హల్లెలూయా. దేవుని కృప దొరికినప్పుడు నీకు అన్నీ దొరికినట్లే. కాబట్టి ఎంత పోలుస్తాడండి దావీదు భక్తుడు. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృప అంటున్నాడు. జీవము కంటే అంటే బ్రతకి ఉండటం కంటే కూడా గొప్పది నీ కృప అంటున్నాడు. మన ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే నిత్య జీవం పొందుకోవడానికి నమ్ముకుంటున్నాం. అయితే ఆ జీవము కంటే గొప్పది నీ కృప. ఎందుకు గొప్పది అంటే ఆ కృపే లేకపోతే జీవము దొరకదు మనకి, యేసు దొరకడు మనకి. కాబట్టి దేవుని కృపను బట్టే యేసుని నమ్ముకునే ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆయన మాట మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, కనిపెట్టుకున్నప్పుడు ఆయన కృప దొరుకుతుంది. ఈ కృప అన్నిటికంటే ఉత్తమమైనది, ఏంటి, ఆకాశం కంటే గొప్పది, ఎత్తైనది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నిజమే. నా ప్రార్థన ఆలకిస్తున్నావా లేదా అని ప్రారంభించిన ఈ కీర్తన
ఎంత ధైర్యాన్ని కలిగించిందంటే చివరి వచనాలకు వచ్చేటప్పటికి ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుందట. చిన్న చిన్న విమోచన, చిన్న చిన్న విడుదల, చిన్న చిన్న స్వస్థత, కొద్ది రోజులు స్వస్థత కాదండి. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే అది సంపూర్ణ స్వస్థత. దేవుడు నీకు విడుదలనిస్తే అది సంపూర్ణ విడుదలను దేవుడు ఇస్తాడు. ఏంటి? సంపూర్ణ శాంతిని దేవుడు ఇస్తాడు. ఆయన దగ్గర సంపూర్ణత ఉంది. ఆయన సంపూర్ణుడు కాబట్టి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుందని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. నిజమే, మన దోషులు మనం ఒప్పుకున్నప్పుడు, పాపులు మనం ఒప్పుకున్నప్పుడు మన దోషములన్నిటికీ పరిహారము యేసే. ఆయన దగ్గర విమోచన ఉంది. విమోచకుడు ఆయన, విమోచించే దేవుడు. ప్రతి బంధకము నుండి, ప్రతి చెర నుండి, ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మనకి విడుదల, విమోచన యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకనే ఆయన విమోచకుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని దగ్గర ఏం దొరుకుతాయి? కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఏంటి? అంతకంటే ఏం కావాలండి మనకి? మన దోషములకు పరిహారం దొరుకుతుంది, మన పాపములకు పరిహారం దొరుకుతుంది. ఏంటి? ఈ లోకంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందము, సంతోషము ఏంటి? ఆయన కృపలో ఇన్ని ఉన్నాయి. ఆ కృప దొరుకుతుంది మనకి. దేవునికి మహిమ చెల్లిందా? ఆ కృప ఉంటే చాలండి. నువ్వు ఆనందంగా, సంతోషంగా ఈ జీవితాన్ని నడిపించుకోగలవు. నీవు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ పనుల్లో దేవుడు నిన్ను, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ సమస్తమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఆదుకొని ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామమును స్తుతిస్తూ, నీ నామమును కొనియాడుతూ, గణపరుస్తాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని సేవకురాలు పాస్టర్ గారు ఎం రమ్య పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు మంచి ఆరోగ్యంతోనూ, మంచి అభిషేకంతోనూ దేవుడు నింపి వాడుకున్నాను గాక. హ్యాపీ బర్త్డే టు యూ రమ్య. గాడ్ బ్లెస్ యూ.